యొక్క సత్సంకల్పం. అంతేగాని వాళ్ళు ఏదో వెళ్ళారు కదా, అక్కడ ఏదో ఆ ట్రంప్ గారు ఏదో కొడుతున్నాడు కదా అని చెప్పేసి మనం భయపడవలసిన పని లేదు. ఆయనకే మార్పులు వస్తాయి. అటువంటి మార్పు రావడం కోసం ఆయన చేసేటువంటిది ఇటువంటి పూజా కార్యక్రమం చేసుకుని మీరందరూ కూడా సంకటహార గణపతి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా భక్తులందరికీ కూడా మనం చేస్తూ, అంటే దీనిలో ఎందుకు చేస్తారు ఏమిటి అనేటువంటి దాని మీద చాలామందికి అనుమానాలు ఉన్నాయి. అంటే ఏదో పూజ చేసేస్తే సరిపోతున్నాయి. కొన్ని నియమాలు పెట్టడం ఉంది. ఎందుకంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉపవాసం ఉండడం, లేదా పూర్తిగా వన్ డే వేళ పొద్దు నుంచి మన్నాడు పొద్దుటి వరకు ఉపవాసం ఉండడం, మధ్యలో స్వామివారికి ఉదయం జరిగేటువంటి పూజా కార్యక్రమం దగ్గర నిర్వహించుకోండి, లేదా ఎక్కడైనా దేవాలయంలో చేస్తుంటే వచ్చి చూడండి, లేదా అదే కాకుండా ఆ రోజున ఎక్కడైనా కనుక హోమ కలాపం జరిగినట్టయితే దానికి అటెండ్ అవ్వమని చెప్పేసి కథలో చెప్పబడుతుంది. అలాగే సాయంకాల సమయంలో చేసేటువంటి పూజ చాలా ముఖ్యమైనటువంటి. కాబట్టి దీన్ని ఆచరించేటప్పుడు మీరు చేయించుకోవడం కానీ, చేస్తుంటే చూడడం కానీ, చేసిన వాళ్ళకి సహకరించడం కానీ, ఇవన్నీ కూడా చేసి వాటితో పాటు మీరు కూడా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం పొంది, మరి ఏదైనా ఇబ్బందులు ఉన్నట్టయితే వాటి నుంచి తొలగించుకోవాలి. అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ, ఇది అంటే ఈ దేవాలయంలో పూజా విధానాలు అంటే ఇవి ఎలా జరుగుతూనే ఉంటాయి. మనం ఎప్పుడు కావాలనుకుంటే ఎప్పుడే వచ్చి చేయించుకోవచ్చు. అయితే చేసి వాళ్ళని బట్టే మన యొక్క ఇది ఉంటుంది. వచ్చిన వెంటనే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆయనే కేకలెట్టివాడు అయితే మన పరిస్థితి ఏమవుతుందంటే, మనము ఎంతో ఆతృతతోటి ఆయన ఏదో చూసి మనకి ఏదో వైద్యం చేస్తాడని చెప్పేసి మనం అనుకుంటాం. అట్లాగే ఇక్కడ చేసేటువంటి వాళ్ళు మాత్రం చాలా అంటే హృదయపూర్వకంగా చేసేటువంటి వాళ్ళు ఉన్నట్లయితే మనకి ఎన్నో అది ఆనందం కలుగుతుంది. తర్వాత చేసిన పని యొక్క విశిష్టత మనం పొందుతామని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, ఆ విధంగా మీరందరూ ఇక్కడ మీరే నడిపించాలి. ఎందుకంటే మనం చెప్పేటువంటి విధానంలోనే వాళ్ళు కూడా మనం చేస్తుంటారు. ఏదో పంతులు గారు కూర్చున్నాడు కదా, ఆయన ఏదో వచ్చాడు మనం సరిగ్గా చేయలేదు అని చెప్పేసి మాత్రం కంప్లైంట్లు ఇవ్వడం కాదు. ఆయన కూడా మీరు సరిగ్గా చూసుకుంటూ ఉండడం అనేటువంటిది ఒకటిగా ఉండాలి. కాబట్టి ఎవరో కూర్చున్నప్పటికీ కూడా వారిని కూడా మనం, ఎందుకంటే వాళ్ళు దాని మీద డిపెండ్ అయ్యి ఉంటారు. మేమేదో జీతం ఇస్తాం, ఆ జీతంతో వాళ్ళకి వెళ్ళిపోతుందనే మాట తప్పది. ఏదో మనం ఇచ్చేది. ఎందుకంటే పల్లెల్లో వేసింది వాడికే చెందుతుంది, అలాగే ఉండిలో వేసింది దేవాలయం, అది హాస్టల్ అనమాట అది. అలాగే రిసీట్ రాశారనుకోండి, అదంతా కూడా స్వామివారికి ఆ అకౌంట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే మిమ్మల్ని ఇంకొక చిన్న విషయం మేము గుర్తు, ప్రతి వాళ్ళు కూడా సాధ్యమైన మట్టికి ఆన్లైన్ పేమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల ఏమవుతుందంటే క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ చేయడానికి మేము చాలా ముందుగా ఉన్నామని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది, డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్ అంటే గణేష్ దేవాలయ సేవా సమితి అనేటువంటి బ్యాంక్ అకౌంట్కి వెళ్ళిపోతుంది అనమాట. దాని ద్వారా మేము ఇక్కడ ఏదైనా ఎక్స్పెండిచర్స్ చేయాలన్నా కూడా దాన్ని చెక్ ద్వారా డ్రా చేయడం కానీ, దానికి వేరే ఏర్పాట్లు చేసుకోవడం కానీ ఉంటుంది. ఇవన్నీ కూడా దేవాలయంలో ఇది ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటువంటి దేవాలయం. ఇక్కడ నా ఉద్దేశం ఎవరు కూడా కట్టరు, ఏ దేవాలయంలో కూడా అది అలవాట్లేదు. కానీ ఉరికే మేము ఇప్పుడు పూర్వకాలం డబ్బులు అయితే కట్టేవాళ్ళం, ఇప్పుడు ఆ స్థితి నుంచి తప్పుకోవడం జరిగింది. ఓన్లీ రిటర్న్ సబ్మిట్ చేస్తాం, బ్యాలెన్స్ షీటు రిటర్ను సబ్మిట్ చేస్తే వాళ్ళు ఒకసారి రికార్డ్ చేసుకుంటే చాలు అన్నమాట. అది ఆ విధంగా ఇచ్చారు. తర్వాతేమో ఇది దాన్ని ఏమంటారంటే కమర్షియల్ ఆర్గనైజేషన్ కాదు అని చెప్పేసి అనేటువంటి ఉద్దేశంతో 12AA కింద ఎగ్జంప్షన్ ఉంది. అంటే మేము ఊరికే చేస్తూ ఉండడమే తప్పితే దానికి ట్యాక్స్ కట్టవలసినటువంటి పని లేదు. అలాగే 80G కింద మీరు ఎవరైనా కనుక స్వామివారికి డొనేషన్స్ ఇచ్చారనుకోండి, అది ఎంతైనా అవ్వచ్చు, 10,000 కానీ 20,000 కానీ 50 లక్షలు కానీ ఏమి ఇచ్చినప్పటికీ కూడా మేము ఒక రిసీట్ ఇచ్చి తద్వారా మరి ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ నుంచి మళ్ళీ ఒక సర్టిఫికెట్ మీకు అందజేయడం జరుగుతుంది. దాన్ని సబ్మిట్ చేసినట్టయితే మీకు కొంత రాయితీ వస్తుందని చెప్పేసి భక్తులకు తెలియజేస్తూ, మాతో సహకరించండి, దేవాలయం అభివృద్ధిలో మీరందరూ కూడా భాగస్వాములు కండి అని చెప్పేసి భక్తులందరినీ కూడా కోరుతున్నాం. ఇది అందరం కలిసి చేసుకునేటువంటి విషయం కాబట్టి భక్తులు సదవకాశాన్ని వినియోగించుకోగలరని చెప్పేసి కోరుతున్నాం. జై బోలో గజానన మహారాజుకి జై. ఏమంటే వేమూరి వారు చెప్పండి, మీ పేరు చదివిన తర్వాత మీరే వచ్చి ఉంటారని నేను అనుకున్నాను.